శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరై సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల జయధానులతో మారుమోగిపోయింది. ఇక అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సీతారామచంద్రమూర్తి సీతమ్మ మెడలో మంగళధారణ చేశారు. వేలాది మందిగా భక్తులు తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక వైద్య సదుపాయాలు, త్రాగునీరు ఏర్పాటు చేశారు. పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. ఉదయం 9 గంటలకు కళ్యాణ క్రతువు ప్రారంభం కాగా 10 గంటల సమయంలోగా సీతారాముల ఉత్సవ విగ్రహాల ఊరేగింపుగా మిథిల కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. కళ్యాణానికి 3 నెలల ముందే గోటితో తొలిచిన తలంబ్రాలను దేవాలయ నిర్వాహకులు సిద్ధం చేశారు. ఇక 3 పోగులు కలిగిన ఈ మంగళసూత్రంలో ఒకటి సీతమ్మ పుట్టింటి వారిది కాగా మరొకటి అత్తగారింటి వారిది. ఇక 3వది పోగును భక్త రామదాసు తయారు చేయించారు.